ఆ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఉపయోగకరం కూడా మనం అందించిన విషయాన్ని కూడా మీకు ఒకతో జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాదు పాతూరులో కానీ చిన్న చిన్న సందుల్లో 4 అడుగులు 5 అడుగులు కూడా పోవడానికి కూడా వీలు లేని స్థలంలో చిన్న గోళం పట్టుకొని కూడా లోపలికి మాత్రం పోలేని పరిస్థితుల్లో కూడా ఎంతోమంది కూడా పేదవారు కూడా నివసిస్తున్నారు. మురికి కాలువల పక్కన మురికి కాలువల పైన ఇల్లు కట్టుకొని అతను కూడా చేస్తూ రోడ్డు అనేది కూడా లేవు. 40-50 సంవత్సరాల నుంచి రోడ్ల గురించి మాట్లాడేది. అటువంటి దగ్గర కూడా మనం అందరూ కూడా రోడ్లు వేసింది వాస్తవమా కాదా ప్రత్యక్ష సాక్షులు అనంతపురం ప్రజానిక కార్యకర్తలుగా మీరే నాయకులు అందరూ కూడా అని చెప్తున్నాను. కానీ ఎందుకో ఓ దిక్కు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చేసిన అభివృద్ధిని కావచ్చు, చెప్పుకోవడం దాంట్లో మాత్రం వెనుకబడాము. అందరూ కూడా కావాలి కావాలి అని చెప్పాడు, డెవలప్మెంట్ చేశారు. మీ యొక్క ప్రెజర్ వల్ల ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి జగన్మోహన్ గారితో ఒప్పించి ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేంద్రం నుంచి కూడా ఎక్కువ నిధులు తీసుకొని వచ్చేసి బిల్లులు రాకపోయినా కూడా ఈ నియోజకవర్గంలో బిల్లులు ఇప్పించి పనులు చేసేటట్టు చేసినా కూడా చెప్పుకునే దాంట్లో మాత్రం వైఫల్యం చెందాము, లేకపోతే వెనుకబడినాము. ఎందుకో చెప్పుకోలేకపోయాం. కనీసం మనం చేసిన పని కూడా చెప్పుకోలేక ఈరోజు సంవత్సరం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. హామీలే కాదు, అభివృద్ధి కూడా ఎక్కడా లేదు. ఈ పొద్దు వారు చెప్తా ఉన్నారు, ఎవరో ఇప్పుడే మాట్లాడినారు 100 కోట్లు 116 కోట్లు వచ్చి ఖర్చు పెట్టాము సంవత్సరంలో అని చెప్పి. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి తరపున మన పార్టీ తరపున ఎక్కడ పెట్టారు? మీరు 2024 జూన్ 12వ తేదీ ఈ ప్రభుత్వం ఏర్పడింది కదా, జూన్ 12వ తేదీ నుంచి ఈ పొద్దుడు వరకు కూడా ఒక్క జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడై నుంచి కానీ ఇదిగో ఇది నాది అని చెప్పి కేవలం ఒక ఎన్ఆర్ఎస్ కింద ఒక 6 కోట్లు తప్ప ఈ నియోజకవర్గానికి వచ్చింది ఒక్కటి కూడా లేదు. ఈరోజు రుద్రంపేటలో మనం అప్పటికే కూడా పూర్తి చేసిన బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే 70-75% పూర్తి చేసి 20-25% ఉంటే దాన్ని పూర్తి చేసి అదంతా కూడా వారి లెక్కలేకి వేసుకుంటున్నారు. ఇదే నారాయణపురంలో మనం అనేది కూడా బ్రిడ్జి PMJSY ఇక్కడ కాకపోతే ఢిల్లీ నుంచి PMJSY కింద కూడా పోయి శాంక్షన్ చేసుకొని వచ్చి అది పనులైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు పూర్తి చేసి దాన్ని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఖాతాలోకి వేసుకుంటున్నారు.